పార్ట్ 3 వీడియోలో ఎర్రలు ఏ విధంగా పట్టాం చెప్పాను కదా ఉడికి చేపలు. పార్ట్ 4 వీడియో ఇది. ఈ వీడియోలోనైతే ఏ విధంగా చేపలు పడుతున్నామని మీరు నేను కలిసి చూసేద్దాము మొత్తం టోటల్ గానా. మనం 5 మైళ్ళు జర్నీ చేసుకుని వచ్చి ఇక్కడైతే లైట్లు వేసుకుని చేపలకైతే వేట చేస్తున్నాము. ఇక్కడ చూడండి నేను ఒక చేపలు లాగుతున్నాను. చేప కంటే ముందే రెడ్ స్నేపర్, కింగ్ ఫిష్ అవన్నీ కూడా పెట్టాము. ఈ చేపను పట్టుకెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి. ఈ చేప అయితే మనకు దొరికిన చేప లాంటిదా కాదని చూద్దాము. కిందకి చూడండి ఒకసారి కనిపిస్తుంది. అక్కడ చూస్తున్నారు కదా చేప అయితే బోర్డు దగ్గరికి వచ్చి తేలిపోయింది. ఆ చేపనైతే నేను పట్టుకుని పైకి లేపుతాను. ఇప్పుడు ఇలాంటి చేప ఇంతకు ముందు ఒకటి దొరికింది. ఇది రెండో చేప అనమాట. దీని పేరు ఎప్పలు అంటాము. ఈ ఎప్పల చేపనైతే ఆ చేపల దగ్గర పట్టుకెళ్తాను. ఆ చేపలన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ చేపతో నేను గేలం కూడా తప్పించేస్తాను. ఇంతకు ముందు పెట్టిన చేపలని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ముందుగా చూపిస్తున్న చేప పేరు మేము ఎర్ర చేప అని అంటాము. ఈ చేపలాట అనేది పూర్తి అవ్వలేదు. మరి ఎందుకు చూపిస్తున్నానంటే ఒక గంటలో పెట్టిన చేపలు అనేసి ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు కింగ్ ఫిష్ చూపిస్తున్నాను చూసారా. ఇది 7 నుంచి 6 కేజీలు వస్తుంది ఈ కింగ్ ఫిష్ చేప అయితే. తర్వాత ఎప్పల చేపలు, దొడ్డుమిన చేపలు పెట్టాము. నల్లమట్ట కూడా పెట్టాము. చూపిస్తాను చూడండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో చేయండి. 45 వీడియోలో కలుద్దాం. బా.